Good morning, friends, and hi everyone. Welcome back to my another vlog. ఈరోజు డే 6 వ్లాగ్ 6 అన్నమాట. ఈరోజు మార్నింగే అంటే మార్నింగ్ ఏం కాదు 10:30, 11 ఆ టైం. సో, జనరల్‌గా మా వదిన ఫోన్ చేసింది కొన్ని సరుకులు కావాలని. అవి తీసేసుకొని వెళ్తున్నాను. ఆ సరుకులు ఏంటంటే ఏమి లేదు. కోకో పౌడర్ అంటే చాక్లేట్ పౌడర్ అండ్ వెనిల్లా ఎసెన్స్ అండ్ సమ్ ఎగ్స్. మా వదినకి కుకింగ్ ఇలాంటి బేకింగ్ ఐటెమ్స్ అలాంటియన్నీ చేయడానికి చాలా ఇంట్రెస్ట్. చాలా బాగా చేస్తదనమాట. సో, అవి తీసుకొనెళ్తే నాకు కేక్ వస్తదనమాట. నాకు కాదు చూసారుగా ఇవే అన్నమాట. ఓహ్! బ్రూ కాఫీ కూడా మర్చిపోయాను. అండ్ మా ఇంటికొచ్చేసాను. మా వదినకిచ్చేసి వెళ్ళాలి. కానీ ఎండ మాత్రం మండిపోతుంది ఫ్రెండ్స్. ఎండ మండింగ్స్, చెమట పట్టింగ్స్. క్యాప్ గూడా మర్చిపోయాను పెట్టుకొనెళ్ళడం. కో కాబట్టి లోన ఉన్నయి తీసుకోవాలి. అండ్ ఈ మెడిసిన్స్ వచ్చేసి నేను కొరియర్ చేయాలనమాట మా మామయ్య వాళ్ళకి. అలా ప్యాక్ చేసేసి, అలా ఎళ్ళిపోయి డీటీడీసీలో అలా కొరియర్ ఏసేస్తే అయిపోయిద్ది. అన్నట్టు ఇందాక ఆగాను గదా! కేక్ రేపటి కోసం అంటే ఎల్లుండి కొద్దిగా స్పెషల్ ఉందనమాట. దానికోసం కేక్ ప్రిపరేషన్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అవి. సో, ఇది మా డీటీడీసీ మా ఒంగోలులో ఉన్న డీటీడీసీ. దానిలో కొరియర్ ఏసేసి కొన్ని కవర్స్, డస్ట్‌బిన్ కవర్స్ అయన్నీ తీసేసుకొని, మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు మై ఫ్లాట్ అంటే మా అమ్మమ్మోళ్ళు ఉండే చోటుకెళ్తున్నాను. అక్కడికి ఎళ్ళేసి అవి పెట్టేసి అనుకోకుండా ఒక కాలొచ్చింది. ఆ ఒక్క కాల్ ఎవరి నుంచి అంటే మా మమ్మీ దగ్గర నుంచే. కాకపోతే మా మమ్మీ చేయలేదు. చేపిచ్చింది. అదే చేపిచ్చబడింది ఆ కాల్. ఎందుకు, ఏంటి అనేదంటే, మా చిన్నోడు ఇన్ ది సెన్స్ మా అన్నయ్య కొడుకు అదే స్కూల్‌లో చదువుతాడు. మా మమ్మీ టీచరనమాట. సో, అదే స్కూల్‌లో చదవటం వల్ల వాడు మధ్యాహ్నం లంచ్‌కొచ్చి మా మా మమ్మీకి అదేంటి చెప్పాడంట. నాకు బాబాయ్ కావాలి. బాబాయ్ వస్తే నేను ఇంటికెళ్ళిపోతాను, ఉండను అన్నాడు. సో, నేను పికప్ చేసుకోవడానికెళ్తున్నాను. సో, అలిగాడు. వాడు నర్సరీ చదువుతున్నాడు. సో, వాళ్ళదేదో స్కూల్‌లో చిన్న పిల్లలు గదా! కొట్టుకుంటారు. అలా అవ్వడం వల్ల వాడు అలిగాడనమాట. సో, వాడిని బుజ్జగించడానికి వాడికి ప్రామిస్ చేశాను. నేనొచ్చేటప్పుడు నీకు జ్యూస్ తాగిస్తాను. తాగిచ్చి తీసుకెళ్తానని. సో, జ్యూస్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ కార్‌ని స్కూల్‌లో పార్క్ చేసేసి ఎదురే లస్సీ షాప్ ఉందనమాట. ఆ! ఇదే నా నేను గూడా ఇదే స్కూల్‌లో చదివాను. ఫ్రమ్ స్టార్టింగ్ టు అంటే నర్సరీ నుంచి కాదు. ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ వరకు. ఏంటో ఈ వాచ్‌మ్యాన్ ఎప్పుడు కొత్త వాచ్‌మ్యాన్ అనమాట. డోర్ సగమే తీస్తాడు. నేను ఆ సగంలో చూసుకొని పార్క్ చేయాలి. సో, కార్ ఇక్కడ పెట్టేసి నేను అర్జెంట్‌గా లస్సీ షాప్‌కెళ్ళాలి. అదిగోండి ఆ లస్సీ షాప్‌లోనే తీసుకోవాలిప్పుడు. ఫ్రూట్ జ్యూస్ అన్నాడు కాబట్టి మ్యాంగో తీసుకుందామని మ్యాంగో షేక్. మ్యాంగో బనానా షేక్ అంట ఉంది. సో, ఇంకా అది ఆర్డర్ ఇచ్చేస్తాను. ఇంకా అది ఆర్డర్ ఇచ్చేసే లోపల అలా చూస్తున్నాను. ఏంటి? ఎలా ఉంది? ఏంటి? అని. ఎందుకంటే నేను చాలా రేర్‌గా వస్తాను. అంటే రేర్ ఏం లేదు. డైలీ 3కొచ్చి వాడిని పికప్ చేసుకుంటాను. చూడండి చివరి నుంచి పైన వాడు నన్ను గుర్తుపట్టి మరి "వచ్చాడు పద" అన్నాడు. వాడు వెయిటింగ్ అంట నా కోసం. సో, వాడికి నేను డైరెక్ట్ రిసీవ్ చేసుకోవడమే జ్యూస్‌తో రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి అది నా చేతిలో పట్టుకున్నాను. చూడండి వాడు ఎలా పరిగెడతాడో, ఎలా నడుస్తున్నాడో. యాక్చువల్లీ నాకు ముందే పరిగెడతాడని తెలుసు కదా! వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి. సో, జ్యూస్ చూడండి నేను కనపడ్డాను అంటే బ్యాగ్ గూడా తీసుకోలే. స్కూల్ బ్యాగ్ తీసుకోలే, లంచ్ బ్యాగ్ తీసుకోలే. వచ్చేసాడు. హ్మ్. నేను వాడిని అదేంటి ఇంక వాడికిచ్చేసాను. వాడు తాగుతున్నాడు. వాడినే అడుగుతాను చూడండి. వాడేం చెప్తాడో చూద్దాం. బావుందా? అక్కడ పైకి వచ్చేసుకుందా పైనే చూసావు. బావుందా? అది చూసి నువ్వు అక్కడ ఉన్నావు ఆ! ఫోన్ మాత్రం నువ్వు ఫోటో తీస్తున్నావు ఫోటో తీస్తున్నా. బావుందా? సో, చూసారుగా వాడికి ముందే తెలిసిపోయింది. మరి వాడొక్కడికేనా మా ఇద్దరికి కూడా తీసేసుకున్నాను. ఇంకా అలా వాడితో కాసేపు మాట్లాడుకుంటూ, అలా డ్రైవ్ చేసుకుంటూ మా ఇంటికెళ్ళేసి వాడిని డ్రాప్ చేసేయాలి.
వాడికి అప్పుడే ఆ చివరి నుంచే వాడు జూసాడు. అంటే చిన్నపిల్లలు ఎంత షార్ప్‌గున్నారో చూడండి. వాడికి నేను ఫోను పట్టుకొని ఫోటోస్ తీస్తున్నాను వాడిని తీసుకోకుండా అని గూడా. "ఏం జేస్తున్నావురంటే" "నేను తాగుతున్నా" అని చెప్పేసి కబుర్లు గూడా చెప్తున్నాడు నాకు. ఇదే టైమ్ పాస్ నాకు. ఇంకా వచ్చేసాను ఆఫీస్‌లో. వర్క్ ఉంది, కాల్స్ ఉన్నాయి. కాల్స్ మాట్లాడుకుంటూ, వాళ్ళకి కొన్ని హెల్ప్ చేస్తూనే వర్క్ చేసుకుంటూ, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నా వర్క్‌కి సంబంధించింది. అలా కాసేపు ఫ్రెండ్స్‌తో చిట్ చాట్. ఇంకోటి మీటింగ్. మీటింగ్ అంటే N8N ఆటోమేషన్ గురించి. ఇంక దాని తర్వాత సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈరోజు ఒక వీడియో చూసాను. ఆంజనేయ స్వామి గుడికెళ్తే మంచిది అని. బేసిక్‌గా మన చేతిలో ఉన్న ఏవైనా చేయడానికి నాకిష్టం. అందుకని డైరెక్ట్‌గా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఆంజనేయ స్వామి గుడికొచ్చాను. ఎప్పుడైనా ఆంజనేయ స్వామి గుడి అంటే నేను దీనికే వస్తాను మ్యాక్స్ టు మ్యాక్స్ ఒంగోలులో మాత్రం. సో, ఈ ఇదే ప్లేస్. ఇన్ థిస్ సేమ్ ప్లేస్‌లోనే ఆంజనేయ స్వామి గుడి, అమ్మవారి గుడి, ఎదురు నరసింహస్వామి అదేంటి వెంకటేశ్వర స్వామి గుడి, చెన్నకేశ్వర స్వామి గుడి అన్ని గుడులుంటాయి. అండ్ దాని తర్వాత మా అక్కింటికెళ్ళాను. ఇక్కడ మెడిసిన్స్ తీసుకున్నాను. మా మమ్మీకి కావాలంటే. అవి ఇచ్చేసి వస్తున్నా. మా అక్కింటికెళ్ళొచ్చే గ్యాప్‌లో వర్షం పడలేదు. కానీ అక్కడ మా అక్కింటికెళ్ళి కాసేపు మాట్లాడొచ్చే లోపల చూస్తున్నారుగా రోడ్డంతా ఫుల్లు తడిచిపోయింది. నాకందుకే చాలా చిరాకు నా బండి కడిగిచ్చాలంటే. ఎందుకంటే నేను కష్టపడి కడిగిస్తాను. అలా కడిగిచ్చిన 3 రోజులకి వర్షం పడిద్ది. 2 రోజులు పడిద్ది. ఆ 2 రోజులు వర్షం వల్ల నా బండి మొత్తం బురదయిద్ది. సరే మళ్ళీ వెంటనే కడిగిద్దామా అంటే కడిగిస్తే కుదరదు. ఇది చూడండి ఫుల్లు లైన్‌గా కార్స్. ఈ అన్ని కార్స్ డాక్టర్స్‌వే. మా సందులో యాక్చువల్‌గా ఒక ఫంక్షన్ హాల్ ఉంది. డాక్టర్స్‌కి సంబంధించిందే. మిగతా ఫంక్షన్స్ కూడా జరుగుతాయి. ఆ డాక్టర్స్ ఏదో ఒక మీటింగ్ పెట్టుకుంటారు. సో, నా ఆఫీస్ అయిపోయింది. అలానే నేను బయటికెళ్ళి తిరగడం అయిపోయింది. గుడి విజిట్ అయిపోయింది. మా అక్క దగ్గరికి వెళ్ళడం అయిపోయింది. మెడిసిన్ తీసుకొని మా మమ్మీకి ఇచ్చేయడం అయిపోయింది. సో, ఇప్పుడు కుకింగ్ చేసుకోవాలి. దోసలే ఏసుకోవాలి. యాక్చువల్లీ మా తాతయ్య ఏస్తా అన్నారు. నేను అన్ని పనులు చేసి వచ్చాక నిద్రపోయే ముందు చేసుకుంటా అన్నాను. సో, బేసిక్‌గా చట్నీ తినే మూడ్ లేదు. అలానే ఉట్టి దోసలేసి కారప్పొడి ఏసుకోవడానికి మూడ్ లేదు. సో, ఊతప్పం చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇది ఫస్ట్ టైం. అంటే ఇది ఫస్ట్ టైం ఇన్ ది సెన్స్ నా వ్లాగ్స్‌లో కుకింగ్ అనే సీన్‌ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం నాకు నేను ఫస్ట్ టైం. సో, బేసిక్‌గా నేను ఎప్పుడైతే వీడియో కోసమో, నా ఫ్రెండ్స్ కోసం కుక్ చేస్తానో, నా జనరల్లీ అవుట్‌పుట్ ఎలా ఉంటదో దానికి ఒక 5% డీగ్రేడ్ అయ్యే అవుట్‌పుట్ వస్తది. సో, చూద్దాం. నాకు నా స్టైల్, నాకు తెలిసిన స్టైల్‌లో నేను ఉత్తప్పం చేసుకుంటున్నాను. సో, చూద్దాం ఎలా వస్తదో. ఓకే. ఈసారి నేను నా కట్టింగ్ స్పీడ్‌ని స్లో చేయదలుచుకోలేదు. అయితే అయింది టైము. కాపోతే నా కట్టింగ్ స్పీడ్ నాకు కొద్దిగా నచ్చిద్దనమాట. అంటే ఫాస్ట్‌గా కట్ చేస్తానని నా ఒపీనియన్. ఇక మీకెలా అనిపిస్తదో నాకు తెలీదు. సో, నాకు బేసిక్‌గా ఇదివరకంటే బిఫోర్ ఆఫీస్ నేను చదువుకునేటప్పుడు నాకు చాలా ఇష్టమైంది కుకింగ్. ఎందుకంటే కుకింగ్ చేసుకునేంత సేపు ప్రశాంతంగా ఏ చింత లేకుండా పాటలు పెట్టుకొని అలా వింటూ కుకింగ్ చేసుకొని అలా తింటాను. దాని తర్వాత అంట్లన్నీ ఎవరు కడుగుతారని అడగకండి. ఆబ్వియస్‌గా మా మమ్మీయే కడిగిద్ది. ఎందుకంటే మనం జస్ట్ కుకింగ్ చేసుకుంటాం, తింటాం అంతే. ఇంకా క్లీనింగు, వాషింగు అంతా మా మమ్మీయే. సో, అందుకే నన్ను జనరల్‌గా అంత వెంటనే వంట చేసుకోవడానికి పంపియరు. కానీ ఈ మధ్య కొద్దిగా ప్రొఫెషనల్ షెఫ్‌లాగా చేయాలి అని కొద్దిగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను ఈ మధ్య. కానీ ఎంత మా మమ్మీ, పేరెంట్స్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అంత క్లీన్ చేయలేకపోతున్నాను. కానీ యాహ్! సమ్‌వాట్ బెటర్ అని నా ఫీలింగ్. సో, ఈరోజైతే ఫుల్ వర్క్ అంటే ఆఫీస్ వర్క్స్ చేసుకున్నాను. గుడికెళ్ళాను అనుకోకుండా గుడికెళ్ళాను. ఇన్‌స్టా రీల్ చూసి ఎళ్ళాను. బేసిక్‌గా ఒకటే థాట్ అండి. మన చే అంటే మీరు ఇన్‌స్టా రీల్స్ చూసి వెంటనే అంత నమ్ముతారా అంటే, చేతిలో ఉన్న పనే. అంటే ఇక్కడి నుంచి గుడికి ఎంతసేపు ఒక 2 మినిట్స్ ఎళ్తాము. ఒక 5-10 మినిట్స్
గుడిలో దర్శించుకొని వస్తాం. సో, అలాంటి దానికి చేతిలో ఉన్న దానికి నష్టం లేని దానికి ఎంతసేపయితేనేముంది అలా ఎళ్ళేసొచ్చేస్తాం. కాబట్టి అలాంటి వాటియన్నీ నేను నమ్ముతాను. సో, నమ్మడంలో తప్పేముంది. ఇంకా అలా గుడికెళ్ళేసి, అలా మా అక్కతో కలిసి కాసేపు మాట్లాడుకుందామని ఎళ్ళాను. మా అక్కతో మాట్లాడేశాను. ఏం లేదంటే మా పెదనాన్న కూతురనమాట మా అక్క. సో, వాళ్ళ ఇంటికెళ్ళేసి కాసేపు మాట్లాడి వచ్చాను. మా అల్లుడితో కాసేపు ఆడుకొని ఆహ్, ఇంకా కుకింగ్ జేసుకొని అలా తినేసి తినేసంటే మొత్తం తిననండి. ఒక రెండో, మూడో తింటానంతే. అంతకంటే ఎక్కువ లేదు. చూడండి ఆఖరికి రౌండ్‌గా వచ్చేదెప్పుడు ఈసారి నాకు హ్యాండ్ ఇచ్చింది. డిఫరెంట్ అమీబియా షేప్ లాగా అనిపిస్తది నాకు. ఎందుకంటే సీ సింగిల్ హ్యాండ్ కదా చేయడం. నేను అదే బైక్ మీద రైడింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకుందాం అన్నా గాని అదే బాధ. సో అది ఫ్రెండ్స్ ఈరోజుకి. ఇంకా నేను ఇంకా ఒక 2 వేసేసుకొని ఊతప్పం తినేసి ఈ వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఇంక నేను నిద్రపోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. లైఫ్ అన్ఫిల్టర్ స్టోరీ అన్లిమిటెడ్స్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. దట్స్ ఇట్. బై బాయ్.